హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నిఫ్టీ ఎలా జరిగిందో చూద్దాం. ఒకసారి మనం పొద్దు నుంచి ఏమేం చేస్తామంటే మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇవాళ రోజున మనకి 4 ట్రేడ్స్ దొరికాయండి మన కాన్సెప్ట్స్ వాడుకొని. ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అండ్ నెంబర్ 4. కానీ ఈ 4 ట్రేడ్స్లో కూడా నేను ఒకటే ఎంటర్ అయ్యాను. అందులో కూడా నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్ నేను ఇవాళ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ మిగతా వాళ్ళు ఏవైతే ఉన్నారో ఈ కాన్సెప్ట్ నేర్చుకుని ప్రొసీడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 4 అట్లీస్ట్ ఒకటన్నా పట్టుకున్నారు. నేను కొంచెం డిఫెన్సివ్ ట్రేడర్ కాబట్టి కొంచెం నా డైరెక్షన్ ఎదుగో ఇక్కడ నేను ఎంటర్ అయ్యా, ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యా. కొంచెం నా డైరెక్షన్ రాగానే ఈ పాయింట్ దగ్గర నేను నా స్టాప్ లాస్ తీసుకొచ్చి ఎంటర్ దగ్గర పెట్టేసా. ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను బేసిక్గా అంత డిఫెన్సివ్గా చేస్తాను నేను ఏం చేసినా కానీ. సో అందుకని నాకు వాళ్ళ పర్ఫార్మెన్స్ 0 వచ్చింది. బట్ అదర్వైజ్ వచ్చిన వాళ్ళు 4 ఆపర్చునిటీస్ కూడా మంచిగా డబ్బులు సంపాదించిన ఆపర్చునిటీసే. కానీ ఈ ట్రేడ్ అయితే ఉందో ఇది కొంచెం డల్ రిలేటివ్లీ ఈ 4 కూడా. ఎందుకంటే ఇక్కడ వరకు 10% ROI వచ్చింది, ఇంత పెద్ద మూమెంట్ వచ్చినా కానీ. సో లాజిక్ చూద్దాం. లాజిక్ వచ్చి మార్నింగ్ 9:24కే మనకి ఎంట్రీ దొరికింది. కానీ నేను నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక రూల్ పెట్టుకున్నా అంతటి నేను ఏంటంటే 9:30 లోపు ఎప్పుడు కూడా నేను ఎంట్రీ తీసుకోను మార్కెట్లో. అది ఏపీ సెటప్ వచ్చినా కానీ నేను 9:30 లోపల వచ్చిందంటే నేను అసలు ఆ ట్రేడ్ వదిలేస్తాను నేను. ఎందుకంటే నేను కొంచెం మార్కెట్కి టైం ఇస్తాను సెటిల్ అవ్వడానికి. సో నా 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 రూల్కి ఆపోజిట్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డెసిషన్ తీసుకోలేదు. బట్ అదర్వైజ్ ఇది మంచి ట్రేడే ఉంది. ఇక్కడ మంచి హ్యామర్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఇది ఇక్కడ ఏం రాశారు, లాజిక్ ఏముందంటే ప్రీవియస్ డే 5 minutes ఓబీ. సో ఈ 5 minutes ఓబీ అనే దాన్ని నేను ఎట్లా మార్క్ చేశాను, ఎందుకు మార్క్ చేశాను, అండ్ ఆపోజిట్గా ఈ ఆర్డర్ బ్లాక్ ఆపోజిట్గా నాకు ఎంట్రీ ఎట్లా దొరికింది, ఈ క్యాండిల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అండి ఇది. ఈ క్యాండిల్ ఏమంటారు, ఈ క్యాండిల్ థియరీ ఏంటి, ఈ క్యాండిల్ ఏం చెప్పదలుచుకుంటుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కోర్స్ జాయిన్ అవ్వండి. ఆ కోర్స్ డిస్కస్ చేస్తాను డెప్త్గా. మీకు ఎంట్రీ ఆపర్చునిటీస్, బయింగ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి ఈ క్యాండిల్స్ బేస్ చేసుకుని. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. ఆ క్యాండిల్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అది తెలుసుకొని దాన్ని మీరు మీ ట్రేడింగ్లో ఎలా చేసుకుంటే ఎంత బెనిఫిట్స్ వస్తాయి, ఎంత రిస్క్ తక్కువ ఉంటుంది. సో అలాంటివి తెలుసుకోవాలంటే మీరు కోర్స్ కొంచెం తీసుకోండి, దానిలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ట్రేడ్ అయితే నేను మిస్ అయిపోయాను. అసలు ఈ పార్టీకి నేను సిస్టమ్ దగ్గర లేకుండే. సో అందుకని మిస్ అవ్వాల్సి వచ్చింది. ఈ ట్రేడ్ యాజ్ ఐ సెడ్ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇట్స్ ఓకే. ఈ ట్రేడ్ వచ్చి నాకు నా రిస్క్ కెపాసిటీ అయిపోయింది కాబట్టి అసలు యాక్చువల్లీ ఈ ట్రేడ్ అవ్వగానే నేను షట్ డౌన్ చేస్తాను సిస్టమ్ని. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఇక్కడ ఓపెన్ చేసేసరికి చూసుకున్నా ఈ 1 minute ఓబీ కూడా నాకు క్రియేట్ అయింది. ఇక్కడ ఇది కూడా రెస్పెక్ట్ అయిందని చెప్పి చూసుకున్నాను ఇందాక. సో బేసికల్లీ నేను సిస్టమ్ షట్ డౌన్ చేసాను. 1:30 ఆ టైం అరౌండ్కి సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. సో ఈ మూడింటికి కూడా సేమ్ సింపుల్ లాజికే. 1 minute ఓబీ. అసలు ఈ 1 minute ఓబీ అంటే ఏంటి, ఎలా మార్క్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే అగైన్ మీరు కోర్స్ తీసుకోవడం బెటర్. దాంట్లో నేను కాస్త ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఇది మన దానిలో ఇవాళ వచ్చిన ఇది పర్ఫార్మెన్స్. నిఫ్టీ వచ్చి 1 lot కొనుక్కున్నా, 232 rupees లాస్. అంటే 60 rupees బ్రోకరేజ్ పోగా 290 rupees దగ్గర లాస్ వచ్చినట్టు. ఇంకొచ్చేసి ఇదిగోండి, ఇది మన సిలబస్. మన మెంబర్ ఒకళ్ళు అడిగారు సిలబస్ ఏంటి, అసలు ఏం నేర్పిద్దాం అనుకున్నా అది మెన్షన్ చేయాలి కదా అంటే నేను అప్పుడు నాకు ఆలోచన వచ్చింది కరెక్టే కదా అని. అందుకే ఇవి నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఇక మాట్లాడుతూ పోగా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోగా, మీరు అడిగే క్వశ్చన్లు బట్టి, మీరు చూపించే ఇంట్రెస్ట్ బట్టి నేను ఇంకా కొత్త కాన్సెప్ట్స్ యాడ్ చేయొచ్చు ఇందులో. సో బేసిక్స్ అంటే ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ అనేది బేసికల్లీ ఇవి బేసిక్స్ అండి. ఇవి చాలా స్ట్రక్చర్స్ చూసుకుంటే దాన్ని బట్టి స్టోరీస్ తెలుస్తూ ఉంటాయి. ఒక మార్కెట్ స్ట్రక్చర్ బట్టి దాని స్టోరీ తెలుస్తుంది, ఒక క్యాండిల్ స్ట్రక్చర్ బట్టి దాని స్టోరీ తెలుస్తుంది. సో ఇవన్నీ ఎందులో తెలుస్తాయంటే ఈ ఫస్ట్ పార్ట్లో తెలుస్తాయి. ఈ క్యాండిల్ స్ట్రక్చర్ ఏంటి, ఏ బుల్లిష్ క్యాండిల్స్, ఏ బేరిష్ క్యాండిల్స్, ఆ క్యాండిల్స్ బేస్ చేసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి ఇందులో. ఇకపోతే రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, పొజిషన్ మేనేజ్మెంట్, ఈ 3 అనేది అసలు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్స్ మెథడాలజీ అనేది హార్డ్ 25% ఆఫ్ ది వర్క్. మిగిలిన 75% అవుతుందో అది రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, పొజిషన్ మేనేజ్మెంట్.
ఎంటర్ చేయడానికి పెద్ద